చప్పట్లు కొడుతూ ప్లీజ్ ఆన్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. సార్ మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ టు ఇందు సార్. సహోదరులు అలాగే కంపెనీలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఉద్యోగ స్వాగతం పలుకుతున్నామండి. ఇందోసోల్ శ్రీ హిమవంశ్ జిల్లా కలెక్టర్ వారిని అలాగే సబ్ కలెక్టర్ వారిని లోకల్ దయచేసి అందరూ నిలబడాల్సిందిగా సర్వకార్యేషు సర్వదా ప్రారంభిస్తాను కోరుకుంటున్నాను. గట్టిగా వెల్కమ్ స్పీచ్ రంగారెడ్డి గారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ భారతదేశంలోనే మొదట వినూత్నమైన టెక్నాలజీ ఉపయోగించి సోలార్ ప్యానెల్స్ తయారు చేయడం చేసే కార్యక్రమం. I deeply express my honor. ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక పారిశ్రామిక రంగంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుకు తీసుకోవాలని ఒక ఆలోచనలో భాగంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నం, అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఎటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఈ సంవత్సర కాలంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఆ రోజు ఈ ప్రాంతం అంతా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేస్, ఆ రోజు ఎమ్మెల్యేలు కాదు మేమందరం కూడా లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 20,000 మంది 30,000 మంది బెంగళూరు, హైదరాబాద్ లేకపోతే చెన్నైలో వలసలు పోయి ఫ్యామిలీలు ముసలి ఒక్కరే ఇంటి దగ్గర ఉండి అందరూ కూడా బయట పోయి మన భుక్తి కోసం బయటకు పోయే పరిస్థితి జిల్లా అంతా కూడా చెప్పడం. ఆ రోజు లోకేష్ బాబు గారు కంపల్సరిగా ప్రకాశం జిల్లాని పారిశ్రామిక హబ్గా తీర్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మనం ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో ఉన్నాం, త్వరలో ప్రకాశం జిల్లాలో కూడా పోతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం 1 వీక్ బ్యాక్ కలిసినప్పుడు చెప్పడం కూడా జరిగింది. మేమందరం కూడా ఈ రాష్ట్రంలో యువతను కాపాడాలి, ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా ఆయన ఉండే విజనరీ ఈరోజు హైదరాబాద్లో ఎక్కడో పటాన్చెరు లేకపోతే శివారు ప్రాంతాల్లో తెల్లాపూర్ ఆ ప్రాంతాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి జరుగుతూ ఉందో మీరందరూ కూడా చూసారు. ఆయన దూరదృష్టితో ఈరోజు 2047 అనే విజన్తో ముందుకు పోతా ఉన్నాడు. మనందరం కూడా ఆయన వయసు పెద్ద కానీ మనం ఆయన ఆలోచనలు కూడా దగ్గర కూడా ఉండలేని పరిస్థితి, మనందరం చిన్న వయసు అయినా కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో 20 సంవత్సరాలు ఏ విధంగా వెనకపోయి 20 సంవత్సరాలు వెనకపోయే పరిస్థితి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ని మళ్ళా గాడిలో పెట్టాలని చెప్పి మన ప్రాంతంలో ఆ రోజు ఆయన కన్నా కళ్ళు రామాయపట్నం పోర్టు. ఈ రోజు రామాయపట్నం పోర్టు మనందరికీ అందుబాటులోకి వస్తే రేపు ఈ ప్రాంతం అంతా ఒక కాకినాడ, వైజాగ్ కాబోయే పరిస్థితి. దానిలో భాగంగా ఇండోసోల్ పరిశ్రమ కూడా భారీ ఎత్తున 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మన ప్రాంతంలో పెడుతున్నందుకు ఆ సంస్థ యజమానాన్ని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియవలసిన అవసరం ఉంది. కంపల్సరిగా మేము కూడా రైతు కుటుంబంలో పుట్టాం. రైతులు భూమి పోయేటప్పుడు ఎంతో కొంత బాధ ఉంటుంది, కానీ మనం ఒక ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు కంపల్సరిగా ఏదో ఒక ప్రాంతంలో ఇబ్బంది ఉంటుంది. కొంతమంది చెబుతా ఉన్నారు ఎక్కడో దూరంగా పెట్టవచ్చు. సముద్ర తీర ప్రాంతంలో పరిశ్రమలు ఏ విధంగా ముందుకు పోతే మీ అందరికి కూడా తెలుసు, వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలని. సముద్ర తీర ప్రాంతం మన ప్రాంతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఎక్కడైతే కావలి నుంచి మనందరికీ కూడా లాస్ట్ చివరి వరకు కరేడు వరకు ఏ విధమైన సముద్ర తీర ప్రాంతం మన నియోజకవర్గంలో ఉందో కంపల్సరిగా సముద్ర తీర ప్రాంతం అంటే మనకి ఈ ప్రాంతానికి అంతా మెట్ట ప్రాంతం, వాటర్ ఫెసిలిటీ లేని ఏరియా కాబట్టి కంపల్సరిగా సముద్ర వాటర్ని శుద్ధి చేసుకొని పరిశ్రమలకు వాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఏ పరిశ్రమ
పెట్టాలన్న ఆ ప్రాంతంలో వాటర్ కంపల్సరిగా పోర్టు అవకాశాలు అలాగే ఎయిర్పోర్ట్ అవకాశాలు కంపల్సరిగా అవసరం ఉంటుందని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. తప్పనిసరిగా పారిశ్రామికవేత్తలకి ఎవరైనా కూడా వెల్కమ్ చెప్తే మన ప్రాంతం అంతా ఎవరో 10 మందికి ఇబ్బంది పడవచ్చు, కొంతమంది 9 మంది కూడా బాగుపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతు సోదరులకి ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా చేతులెత్తి నమస్కారం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ రైతు సోదరులకు కూడా నేను ఒకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు కర్వేడు ప్రాంతంలో ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు మనం ఏదైతే పరిశ్రమలో ఇండోసోల్ పరిశ్రమలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను కూడా కంపెనీ సోదరులతో కూడా మాట్లాడితే 800 మంది ఆల్రెడీ పనిచేస్తా ఉన్నారు. రాబోయే 3-4 months లో మన ప్రాంతం వాళ్ళని కంపల్సరిగా ఏవైతే రావూరు, చేవూరు, కరేడు, ఏలూరుపాడు ఏదైతే ఈ ప్రాంతం వాళ్ళని తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా కంపెనీ సోదరులకు కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ ప్రాంత యువతకి మీరు అనుకున్న మీ కంపెనీలో పనిచేసే స్కిల్ లేకపోయినా కూడా మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఈ ప్రాంత యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మీకు వాళ్ళ తరపు నుంచి మేము ఏ చిన్న సమస్య వచ్చినా మేము ముందుండి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మీ సంస్థకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మేము ముందుండి మా ప్రాంత యువకులను కాపాడితే మేము మిమ్మల్ని ముందుండి కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, తప్పకుండా మీరందరూ కూడా ఈ రోజు నియామక పత్రాలు తీసుకునే సోదరులు కూడా కంపెనీ యాజమాన్యాన్ని మనకు కొత్తగా కంపెనీలో ఏమేమి వర్కులు చేయాలో తెలియకపోయినా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతారు. తప్పకుండా మీరందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకొని నెక్స్ట్ జనరేషన్ మన తర్వాత ఉన్న యువకులకు కూడా ఈ విధంగా ముందుకు పోతే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మీరు కూడా మీరున్న గ్రామాల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వైపు కలెక్టర్ గారు కూడా మన ప్రాంతంలో అలాగే సీఎం గారు కూడా ప్రామిస్ చేశాడు. లాస్ట్ మనకు ప్రాంతానికి వచ్చినప్పుడు కందుకూరు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా కట్టించే లోపు ఏదో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లో ఈ ప్రాంత యువకులకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఈ కంపెనీలు ఏవైతే బీపీసీఎల్, ఇండోసోల్ పరిశ్రమ వాళ్ళు అలాగే పోర్ట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఏవైతే స్కిల్ కావాలో వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వైపు తీసుకొని పోయి వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళకి ఉపయోగపడే విధమైన కోర్సులు మీ అందరికీ కూడా అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మనందరం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడాడు అనుకో, మీరు అందరూ కూడా ప్రతి కుటుంబంలో రైతు కుటుంబాలు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. ఏవైతే భూములు కోల్పోయిన కుటుంబంలో ఉన్న ప్రతి యువకుడికి మీరు కూడా ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి, అలాగే రైతు కూలీలకు కూడా ఈ సందర్భంగా మీరు కూడా ఆ కంపెనీలో వాళ్ళ అవసరాలు తగ్గట్లు రైతు కూలీలు కూడా ఏదైతే చదువుకోలేని వాళ్ళకు కూడా కంపల్సరీగా అవసరాలు ఉంటాయి కాబట్టి వాటికి కూడా వాళ్ళు మీ అందరికీ కూడా స్కిల్ ఎడ్యుకేట్ చేసి మిమ్మల్ని కూడా వాళ్ళ కంపెనీలో ఉపయోగపడే విధంగా తీర్చిదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ రోజు బయట వాళ్ళు చెప్పవచ్చు ఉద్యోగాలు ఎవరు ఈ పొలాలు తీసుకున్నాక ఏదో చెప్తారు. నేను కంపల్సరీగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా, ప్రతి సందర్భంలో చెబుతా ఉన్నా. ఇక్కడ ఏవైతే పరిశ్రమలు వస్తున్నాయో మనందరికి కూడా శుభ పరిణామం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వీళ్ళకి కనీసం 10,000 మంది ఎంప్లాయ్మెంట్ రాబోయే రోజుల్లో 3-4 years లో అవకాశం ఉంది. కాబట్టి మన ప్రాంతంలో ప్రతి డిగ్రీ ఎలక్షన్ లో నేను చెప్పా, డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఈ నియోజకవర్గంలో ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత నాదని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పామో తప్పనిసరిగా ఈ ప్రాంత యువకులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించేదానికి ఈ కంపెనీ వారి సహాయ సహకారాలతో అలాగే కలెక్టర్ గారి సహాయ సహకారాలతో సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో కంపల్సరిగా మీ అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి ఇండోసోల్ పరిశ్రమ ఈ రోజు కొత్తగా స్టార్ట్ అయినా కూడా ఈ రోజు ఇటువంటి కార్యక్రమం వస్తే కంపల్సరిగా మీకు కూడా గ్రామాల్లో ఒక పాజిటివ్ వాతావరణం వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన రావూరు, చేవూరు, కరివేడు ప్రాంత రైతు సోదరు కుటుంబాలు పిల్లలందరికీ అలాగే ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా కంపెనీ వాళ్ళతో 4-5 సార్లు మాట్లాడారు. అలాగే పోర్టులతో కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా సార్ మీ సారథ్యంలో ఈ ప్రాంత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇండోసోల్ సంస్థకు కూడా మీరు ఈ ప్రాంతంలో మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేము ముందుండి ఆ సమస్యని తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా ప్రాంత యువకులకి నేను ఒకటే అడుగుతున్నా, ఉద్యోగ భద్రత కల్పించండి, మీకు మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రిమోట్ బండి మొదటి 2-3 సార్లు నేను ఈ ప్రాంతానికి విజిట్ చేసినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది అడిగిన విషయం ఏంటంటే, మన ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నాము,
కొంతవరకు మేలైన రేట్ ఇవ్వాలని అడిగారు. సో దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేశాము. సో దాన్ని బేస్ చేసుకొని రావూరులో కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎఫర్ట్ కూడా వలన సీఎం గారికి కూడా చెప్పి రేటు పెంచుకోవడానికి అయినాయి. అదే కాకుండా చాలా ఎక్కువ మంది అడిగినది ఏంటంటే ఏ విధంగా అంటే ఒకేసారి మనము ల్యాండ్ సంబంధించిన ల్యాండ్ మీద ఆధారపడి ఉంటారు, కొంత లైవ్లీహుడ్ దాని మీద ఆధారపడి ఉంటారు. దాని తర్వాత కూడా ఏ విధంగా నా లైవ్లీహుడ్ కాపాడడానికి అవుతాయని చాలామంది క్వశ్చన్లు అడిగారు. సో ఈ యొక్క విషయాల్లో ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఈ విధంగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది, కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ సంబంధించి మనకు ఇక్కడ రాబోయిన 2-3 కంపెనీలు మేజర్గా, ఒకటి బీపీసీఎల్, రెండోది ఇండోసోల్, ఇలాంటి కంపెనీస్లో అన్ని కలిపి ఇండోసోల్ మాత్రంగా పూర్తిగా ప్లాంట్ వచ్చినప్పుడు సుమారుగా ఒక 33,000 దాకా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మామూలుగా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా కొంత బయట ఉన్న వాళ్ళని వాడుకోవాలని అనుకుంటారు, ఎందుకంటే ఎక్కువ మంది లోకల్గా మనం తీసుకున్నా కూడా కొన్ని గొడవలు అవుతాయి. సో దానికి ఇప్పుడే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆ ఒక్క ఒఫీషియల్స్ కూడా హామీ ఇచ్చున్నారు, ఏదైనా ఇష్యూ ఉన్నది అయితే ఖచ్చితంగా లోకల్ లెవెల్లో కూడా మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేయడానికి ముందుగా ఉంటామని చెప్పి. సో ఆ ఒక భయం తీసేసినది అయితేనే లోకల్గా ఉన్న వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ చేయడానికి అవుతుంది. సో ఈ యొక్క 33,000 ఎంప్లాయ్మెంట్లో ఇప్పుడు మనకు ఈ రావూరు, చేవూరు, అదేవిధంగా కారేడు కూడా తీసుకున్నది అయితే సుమారుగా ఒక మన డేటా ప్రకారం ఒక 6,000 నుంచి 7,000 కానీ మినిమం అంటే ఎంప్లాయ్మెంట్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఆ ఒక ఏజ్లో ఉన్న మనుషులు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అవకాశం ఉంటాయి. సో దానికి సంబంధించిన ప్రయత్నం మనం చేస్తున్నాము. ఆల్రెడీ మనం ఏపీ ఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొన్ని స్కిల్లింగ్ ప్రోగ్రాము టేకప్ చేయాలని అనుకున్నాము. అదే కాకుండా ఈరోజు ఇప్పుడు చెవూరులో కొంతవరకు ల్యాండ్ పోయిన వాళ్ళు సుమారు ఒక 68 మందికి ఈరోజు కంపెనీలో జాయినింగ్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా రావూరులో కూడా ఒక సుమారుగా ఒక 50 పైన మంది ఈరోజు వాళ్ళు రెస్యూమేస్ అన్ని కూడా ఇస్తున్నాము. ఇది కూడా సో రాబోయిన ప్రతి నెల కూడా ఇట్లాంటివి 50 మందికో 100 మందికో ఇలాంటి ట్రైనింగ్ కమ్ జాయినింగ్స్ కంపెనీస్లో జాయిన్ అయినట్టు ఖచ్చితంగా కార్యక్రమాలు చేసుకుంటాము. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే ఆల్సో వీలైన వరకు ప్రతి నెలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ లోకల్ లెవెల్లో వీలైన వరకు రావూరులో కానీ చేవూరులో కానీ చేసినట్లయితే మన యువతలు కూడా ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఉంటుంది. సో కంపెనీతో కూడా మాట్లాడుతున్నాము. అదే కాకుండా నా రిక్వెస్ట్ అంటే మీ అందరూ కూడా అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఒక 1 మంత్ కొంత ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే మనం తెలియలేని ఒక పని చేస్తున్నాము. సో దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది మనం కొంతవరకు నేర్చుకోవాలి, కొంతవరకు దానిలో ఎఫర్ట్ పెట్టాలి. మరి రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క జాబు అంటే ఇనీషియల్గా ఒక స్కిల్ చేసినది అయితే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ పెంచుకున్నట్టు జాబ్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎటువంటి స్కిల్ లేని వాళ్ళకి మనం మామూలుగా డైలీ వేజెస్ కిందే ఇవ్వగలుగుతాము. కానీ ఏదైనా ఒక స్కిల్ వచ్చినది అయితే ఖచ్చితంగా ఒక భద్రతతో ఉన్న ఒక జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు రోల్స్లో పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో దయచేసి మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో వచ్చిన ముందు మాట్లాడాము. ఇప్పుడు రావూరులో ఒక సర్వే చేస్తే ఓన్లీ 127 మంది మాత్రమే నాకు జాబ్ సిద్ధంగా ఉన్నారని చెప్పి ముందుకు వచ్చారు. అంటే అది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడుకోండి, ఎందుకంటే మనకు ఊర్లో ఎంతమంది అయినా ముందుకు వస్తే వాళ్ళందరినీ కూడా స్కిల్లింగ్ చేసుకొని మంచి జాబ్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సో అయినా కూడా మనం సర్వే చేసినప్పుడు తక్కువ మంది వస్తున్నారంటే అది ఒక కరెక్ట్ పరిస్థితి అయితే కాదు, ఎందుకంటే మనకు మంచి జాబ్ వచ్చినదిలో అయితేనే కంటిన్యూస్గా మంత్ ఆఫ్టర్ మంత్ ఇన్కమ్ వస్తుంది. మనం ఖచ్చితంగా అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ మనం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము, ఇంకొక చోట్ల ల్యాండ్ కొంటాము, అది బాగానే ఉంటుంది. కానీ మనకు కంటిన్యూస్గా ఇన్కమ్ రావాలి, మీ ఫ్యామిలీని బాగుంటాలి అంటే మీకు కంటిన్యూస్గా ఇన్కమ్ వచ్చిన జాబ్స్ ఉంటాయి. సో దయచేసి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు ఉన్నారు, సర్పంచులు ఉంటారు, అదే కాకుండా వార్డ్ మెంబర్లు ఉంటారు, వీళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ యొక్క గ్రామంలో ఉన్న యువతని అదే విధంగా ఇంకొక పనికి వెళ్ళిన వాళ్ళైనా కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో బయటకు ఏదైనా పనికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినట్లే అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మీ ఊరికి దగ్గర అంటే ఇక్కడ రావూరు చేవూరికి దగ్గర వీళ్ళకి ఒక ప్లాంట్ వస్తుంది. అదే కాకుండా మనకు బీపీసీఎల్ ప్లాంట్స్ వస్తాయి. అదే విధంగా కరేడు దగ్గర సుమారుగా ఒక 18-19 గిగావాట్ది పెద్ద ప్లాంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నిట్లో కూడా లోకల్గా ఉన్న స్థానికల్గా ఉన్న
యువతకి, అదేవిధంగా ఇప్పుడు బయట జాబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే జాబ్స్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నాకు వచ్చిన ఈ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని లోకల్గా ఉన్న కరేడు నివాసుల దగ్గర కానీ, చెవూరు కానీ, రావూరు కానీ ఇలాంటివి ఏరియాలో తీసుకెళ్ళండి. సో దయచేసి అందరూ ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మన స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తాము. వాళ్ళకి లోకల్గా ఉన్న ఏరియాలోనే జాబ్ ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కంపెనీకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎక్కడైతే మన ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకొని ఆ రైతు కుటుంబాలందరూ కూడా తోడుగా ఉంటాను. ఖచ్చితంగా మీకు కూడా సపోర్ట్గా చేసుకొని ఖచ్చితంగా జాబ్స్ వచ్చినట్టు ప్రయత్నం చేస్తామని తెలుసుకొని సెలవు తీసుకున్నారు. లాంచింగ్ ఆఫ్ కంపెనీస్ కార్పొరేట్ ప్రొఫైల్ అండి అబౌట్ ద ఇండసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ పొట్టువల్లి కర్మాగారంలో మనం తయారు చేస్తామండి. The production of metallurgical grade silicon, the foundation of high efficiency solar technology. With full control of this critical upstream process, we ensure unmatched quality from the very start. Music for background music please తగ్గించండి. నక్కల సందీప్, సన్ ఆఫ్ కృష్ణ, దేవల్ల వెంకటేష్, నక్కల కార్తీక్, దేవల్ల శివ, వాంతేరు మహేంద్ర కుమార్ గారు, గౌడపేర అజిత్, లేళ్లపల్లి హరిబాబు, నక్కల యశ్వంత్, దాసరి నక్కల శరత్, ఎల్లంటి హరికృష్ణ గారు, సాయి కుమార్ సన్ ఆఫ్ జైపాల్, గోచిపాట్ల సాయి కుమార్. సర్పంచ్ గారికి ఉద్యోగాలు వస్తున్నాయి, కొంచెం కడతానాలతో వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. చేవూరి కరుణాకర్ సన్ ఆఫ్ అందరు సోదరులారా క్లాస్ ప్లీజ్.